చాప్టర్ 87 మనసును మౌనంగా ఉంచు, అప్పుడు నువ్వు ఆవిష్కరించగలవు. ఒకసారి నాకు ఓ విచిత్రమైన అనుభూతి కలిగింది. నన్ను, ప్రపంచాన్ని మర్చిపోయాను. లోపల బయట కేవలం వెలుగుతో నిండిపోయింది. ఇంకా ఎంతో ప్రశాంతత. అలా 4 రోజుల పాటు ఉంది. తరువాత మామూలు స్థితికి వచ్చాను. ఇప్పుడు నాకనిపిస్తోంది, కనిపించేవన్నీ కేవలం సత్యాన్ని కప్పుతున్న ముసుగులు అని. సత్యము ఆవిష్కరించబడినప్పుడు నేను అనే దాని అవసరం ఇక ఉండదు అని. నీకు వీటన్నిటి గురించిన అవగాహన లేదా? నువ్వు ఏ అనుభూతి చెందినా దాని వెనుక అవగాహన ఓ నిరంతర అంశం కాదా? నా లోపల నా బయట ఎన్నో జరుగుతాయి. అవగాహనే అంతా కాదు. నా స్పృహలో లేనివి జరగవని అనడం తప్పు కాదా? నువ్వు చెప్పేది తార్కికంగా ఉంది. కానీ నీ అవగాహనలో ఉన్నది మాత్రమే నీకు తెలుసు. చేతన అనుభవం బయట కూడా ఉంటాయని నువ్వు చెప్పేది కేవలం ఊహించబడింది. అవి ఊహించబడి ఉండొచ్చు, కానీ అవి ఇంద్రియ అనుభూతుల కంటే ఎక్కువ సత్యంగా ఉన్నాయిగా. జాగ్రత్త, నువ్వు మాట్లాడటం మొదలుపెట్టగానే నువ్వొక మౌఖిక ప్రపంచాన్ని సృష్టిస్తావు. పదాలు, ఆలోచనలు, ఇంకా నైరూప్యాల ప్రపంచం. అవి ఒకదానితో ఒకటి అల్లుకుపోయి పరస్పర ఆధారం పొందుతూ ఒకదానినొకటి పుట్టిస్తూ, వివరిస్తూ, బలపరుస్తూ ఉంటాయి. అయినా అవి సారం ఇంకా విషయం లేనివి. పదాలు కేవలం మనసు యొక్క సృష్టి. సత్యము నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు మీ మాట వినిపిస్తుంది. అది వాస్తవం కాదా? నువ్వు వినడం వాస్తవం. నువ్వు వినేది వాస్తవం కాదు. వాస్తవాన్ని అనుభూతి చెందొచ్చు. అంటే పదం యొక్క శబ్దము ఇంకా అది కలిగించే తరంగాలు అనుభూతి చెందబడతాయి. కానీ వాటి వెనుక ఎటువంటి వాస్తవమూ లేదు. పదాల్లో వాస్తవం లేకపోతే అసలు మాట్లాడడం ఎందుకు? వ్యక్తుల మధ్య సంభాషణ అనే పరిమిత ఉద్దేశాన్ని అందించడానికి అవి పనికొస్తాయి. పదాలు వాస్తవాలను తెలుపవు, వాటి సంకేతాలను అందిస్తాయి. ఒక్కసారి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని దాటి వెళితే నీకు పదాలతో పని లేదు. నా వ్యక్తిత్వానికి అతీతంగా నన్ను ఏది తీసుకెళ్లగలదు? నేను ఈ అవగాహనను దాటి ఎలా వెళ్ళగలను? పదాలు, ప్రశ్నలు మనసు నుండి వస్తాయి. ఇంకా నిన్ను అక్కడ బంధిస్తాయి. మనసును దాటి వెళ్ళాలంటే నువ్వు మౌనంగా ఇంకా నిశ్శబ్దంగా ఉండాలి. ఇదే అతీతానికి దారి. ఇంక ప్రశ్నలు వేయకు. ప్రశ్నించడం ఆపేస్తే నేనింకేం చేయాలి? ఏం చేయగలవు? ఎదురు చూడడం తప్ప. దేనికోసం ఎదురు చూడాలి? నీ ఉనికి యొక్క కేంద్రం అవగాహనలో ఉద్భవించడం కోసం. నిద్ర, కల ఇంకా మెలకువ అనే 3 స్థితులు అవగాహనలో వ్యక్తమై ఉన్నాయి. నువ్వు అవగాహన అని దేన్నైతే అంటున్నావో అది కూడా కాలంలో వ్యక్తమవుతుంది. అవగాహనకు అతీతంగా అన్నిటినీ వ్యాపించి అవ్యక్తము ఉంది. అది సగుణము, నిర్గుణము, నిర్గుణము, సగుణము అంటూ స్థిరంగా కొట్టుకునే ఓ హృదయం. మాటల వరకు నాకు అర్థమవుతోంది. నేను ఓ అవగాహన బిందువునని, నేను ఉన్నాను అనే భావన కనిపిస్తూ మాయమవుతూ ఉందని నేను చూడగలను. కానీ దాన్ని వాస్తవంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఏమీ చేయలేవు. దేన్నైతే కాలం తీసుకువచ్చిందో అది కాలంతోనే పోతుంది. అలాంటప్పుడు ఈ కష్టతరమైన యోగాభ్యాసాలెందుకు? వాస్తవాన్ని కోరడం ఎందుకు? నీ స్వాతంత్ర్యాన్ని గ్రహించడమే యోగం యొక్క ముగింపు. జరిగేదంతా మనస్సులో ఇంకా మనసుకు జరుగుతుంది. నేను అనే మూలానికి కాదు. విధి అను లేదా భగవంతుని అనుగ్రహమను. అంతా అదంతకదే జరుగుతుందని నువ్వు ఒక్కసారి గ్రహిస్తే నువ్వు సాక్షిగా మాత్రమే ఉంటావు. అర్థం చేసుకోవడం ఇంకా ఆనందించడమే కానీ కలవరం ఉండదు. ఏదో ఒక విధంగా నా చుట్టూ జరిగే వాటికి నేను బాధ్యుడననిపిస్తోంది. నువ్వు మార్చగలిగే వాటికి మాత్రమే నువ్వు బాధ్యుడవు. నువ్వు మార్చగలిగినదల్లా నీ వైఖరి మాత్రమే. అక్కడ నీ బాధ్యత ఉంది. ఇతరుల బాధల పట్ల ఉదాసీనంగా ఉండమని మీరు నాకు సలహా ఇస్తున్నారా? నువ్వు ఇప్పుడు ఉదాసీనంగా లేవా? సమస్త మానవజాతి యొక్క బాధలన్నీ
నిన్ను నీ తరువాతి భోజనాన్ని ఆస్వాదించనీయకుండా ఆపడం లేదుగా. సాక్షిగా ఉండడం ఉదాసీనత కాదు, అది అర్థం చేసుకోవడం, ఇంకా దయ కలిగి ఉండడం. సాక్షిగా మాత్రమే నువ్వు ఇతరులకు సహాయపడగలవు. నా జీవితమంతా నాకు పదాలు వడ్డించబడ్డాయి. నేను విన్నవి ఇంకా చదివిన పదాలు కోట్లలో ఉంటాయి. కానీ వాటి వల్ల నాకేం ఉపయోగం కలగలేదు. మనసు భాషకు రూపాన్నిస్తుంది, ఇంకా భాష మనసుకు రూపం కల్పిస్తుంది. అవి రెండు పనిముట్లు. వాటిని వాడుకో, కానీ దుర్వినియోగపరచకు. పదాలు నిన్ను వాటి స్వంత పరిమితి వరకు మాత్రమే తీసుకురాగలవు. అతీతంగా వెళ్ళాలంటే వాటిని వదిలిపెట్టాలి. నిశ్శబ్ద సాక్షిగా మాత్రమే మిగిలిపో. అది నేనెలా చేయగలను? ప్రపంచం నన్ను బాగా కదిలిస్తుంది. అదెందుకంటే ప్రపంచం నిన్ను ప్రభావితపరచగలిగేంత పెద్దగా నిన్ను నువ్వు భావించుకుంటున్నావు కనుక. కానీ అలా లేదు. నువ్వు ఎంత సూక్ష్మమైన వాడవంటే ఏదీ నిన్ను అదిమి పెట్టలేపదు. చిక్కుకునేది నీ మనసు, నువ్వు కాదు. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు అలా తెలుసుకో. అవగాహనలో కేవలం ఓ బిందువుగా, పరిమాణరహితమైన వాడవు, ఇంకా కాలాతీతమైన వాడవుగా. నువ్వు పెన్సిల్ ముక్కులాంటి వాడవు. కాగితాన్ని తాకగానే అది బొమ్మల్ని చిత్రించినట్టు ఆత్మవైన నువ్వు నీ మనసును తాకగానే ప్రపంచమనే చిత్రాన్ని గీస్తావు. చిత్రాన్ని చూసి దారి తప్పకు. పెన్సిల్ ముక్కు యొక్క ఉనికి చిత్రంలోని అణువణువునా ఉన్నట్లు నువ్వు ప్రపంచం మొత్తానికి ఓ నేపథ్యమై ఉన్నావన్న అవగాహన కలిగుండు. కోరికలకు, భయాలకు కారణమేంటి? అవి నీపైనే ఆధారపడి ఉన్నాయి. నీ అంగీకారంతోనే ప్రపంచం ఉనికిలో ఉంది. దాని వాస్తవికతపై నీ నమ్మకాన్ని ఉపసంహరించుకో. అప్పుడు అది కలలా కరిగిపోతుంది. కాలము గొప్ప పర్వతాలనే కూల్చగలదు, కానీ జ్ఞాపకాలు, ఆశలు లేకుండా కాలం ఉండదు. నేనున్నాను అనేది అంతిమమైనదా? నేను అని నువ్వనే ముందు అనడానికి నువ్వుండాలి. ఉనికి స్వీయ జ్ఞానం కలిగి ఉండనవసరం లేదు. నువ్వు ఉండటాన్ని తెలుసుకోనవసరం లేదు. కానీ తెలుసుకోవాలంటే ఉండాలి. నేను పదాలలో మునిగిపోతున్నాను. పదాలను అర్థవంతంగా చేర్చడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. యాదృచ్ఛికమైన పదాలతో రామాయణము, మహాభారతము, భాగవతము వంటి గొప్ప గ్రంథాలు ఏర్పడవుగా. గందరగోళంలో క్రమాన్ని తీసుకువచ్చే ఆ శక్తి ఏంటి? ఉండడం కన్నా జీవించడం ఎక్కువ. జీవించడం కన్నా అవగాహన ఎక్కువ. అవగాహన కలిగున్న ఆ చేతన జీవి ఎవరు? నీ ప్రశ్నలోనే జవాబు ఉంది. అవగాహన కలిగున్న చేతన జీవి. పదాలు సరిగ్గానే ఉన్నాయి, కానీ వాటి పూర్తి అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. ఆ పదాల్లోకి లోతుగా వెళ్ళు. అప్పుడు గుండ్రంగా తిరగడం ఆపేస్తావు. నేనెవరు అని నువ్వు అడిగినప్పుడు ఆ నేను గురించి నువ్వు చెప్పలేవు. నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏది కాదో అది మాత్రమే నేను నీకు చెప్పగలను. నువ్వు ప్రపంచం కాదు. నువ్వు కనీసం ప్రపంచంలోనూ లేవు. ప్రపంచం లేదు, నువ్వే ఉన్నావు. నువ్వు కలలా నీ ఊహల్లో ప్రపంచాన్ని సృష్టిస్తావు. నువ్వు కలను నీ నుండి వేరు చేయలేనట్టే నీ నుండి స్వతంత్రంగా బయటి ప్రపంచం అనేది ఉండదు. నువ్వు స్వతంత్రమైన వాడవు, ప్రపంచం కాదు. నీకు నువ్వుగా సృష్టించుకున్న ప్రపంచానికి భయపడకు. సంతోషం కోసం, సత్యం కోసం కలలో వెతకడం ఆపు. అప్పుడు మేల్కొంటావు. నీకు ప్రతీదీ ఏంటి, ఎందుకు అని తెలియాల్సిన పని లేదు. ప్రశ్నలకు అంతులేదు. సమస్త కోరికలను త్యజించు. నీ మనస్సును మౌనంగా ఉంచు. అప్పుడు నువ్వు ఆవిష్కరించగలవు.